Welcome to my dear students and friends. My name is C.H. Parshaya, lecturer in Commerce, Government Degree College, Mantani, Peddapalli district. టుడే ఈరోజు మనము నేర్చుకోబోయే పాఠ్యాంశము లేదా లెసన్ లేదా టాపిక్ బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్లోని ఆడిటింగ్ అనే సబ్జెక్టులో ఇంటర్నల్ కంట్రోల్ అంతర్గత నియంత్రణ అనే టాపిక్ గురించి మనము ఈరోజు నేర్చుకుందాం. మరి అంతర్గత నియంత్రణలో మనము అంతర్గత నియంత్రణ నిర్వచనము గురించి, అంతర్గత నియంత్రణలో ఇమిడి ఉన్న అంశాల గురించి, అదేవిధంగా అంతర్గత నియంత్రణ యొక్క ఆబ్జెక్టివ్స్, తర్వాత అంతర్గత నియంత్రణ యొక్క ప్రిన్సిపుల్స్, తర్వాత అంతర్గత నియంత్రణ యొక్క ప్రాఫిట్స్, తర్వాత లిమిటేషన్స్ అంటే అంతర్గత నియంత్రణ యొక్క పరిమితుల గురించి మనం ఈరోజు నేర్చుకుంటాం. ముఖ్యంగా మళ్ళీ అంతర్గత తనిఖీ మరియు అంతర్గత నియంత్రణ మధ్య డిఫరెన్సెస్ని కూడా మనం ఈరోజు నేర్చుకుందాం. మొదట అంతర్గత నియంత్రణ అంటే ఏమిటి అనేది మనం చూసినట్లయితే బ్రీఫ్గా వ్యాపార నిర్వహణకు యాజమాన్యం నెలకొల్పిన ఆర్థికేతర నియంత్రణల సముదాయమే అంతర్గత నియంత్రణగా మనము చెప్పవచ్చు. ఏమంటున్నాడు? వ్యాపార నిర్వహణకు యాజమాన్యం నెలకొల్పిన ఆర్థికేతర నియంత్రణల సముదాయమే అంతర్గత నియంత్రణ అని చెప్పడం జరిగింది. మరి ఇంకా కొంతమంది వ్యాపార నిపుణులు లేదా ఆర్థికవేత్తలు ఈ అంతర్గత నియంత్రణను ఇక నిర్వచించడం జరిగింది. అందులో ఎవరెవరని చూసినట్లయితే డబ్ల్యూడబ్ల్యూ బిగ్ అనే వ్యక్తి, అనే ఆర్థికవేత్త ఇక ఈ అంతర్గత నియంత్రణను నిర్వచించడం జరిగింది. ఏమంటే వ్యాపార నిర్వహణలో యాజమాన్యం ఏర్పాటు చేసిన అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ మరియు ఇతర విధముల నియంత్రణలతో కూడిన ఆర్థిక మరియు ఇతర నియంత్రణల వ్యవస్థలను అంతర్గత నియంత్రణగా భావించబడుతుంది. ఏమంటుండు? వ్యాపార నిర్వహణలో యాజమాన్యం ఏర్పాటు చేసిన అంతర్గత తనిఖీ, అంతర్గత ఆడిట్ మరియు ఇతర విధముల నియంత్రణలతో కూడిన ఆర్థిక మరియు ఇతర నియంత్రణల వ్యవస్థలను అంతర్గత నియంత్రణగా చెప్పడం జరుగుతుందని చెప్తున్నాడు. మరొక నిర్వచనం అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అకౌంటెంట్ వారు ఇచ్చిన నిర్వచనం ఏమిటని చూసినట్లయితే నిర్ణీత యాజమాన్య విధానము అమలుపరచుటకు, వ్యవస్థ సామర్థ్యమును సాధించుటకు, అకౌంటింగ్ సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని, విశ్వాసాన్ని తనిఖీ చేయుటకు, సంస్థలోని ఆస్తులను అపహరణ నుంచి రక్షించుటకు పద్ధతులు, సమన్వయ పద్ధతులకు, వ్యవస్థా ప్రణాళికలకు సంబంధించిన అంశములన్నీ అంతర్గత నియంత్రణలో ఇమిడి ఉంటాయని చెప్పడం జరిగింది. ఏంటట? నిర్ణీత యాజమాన్య విధానము అమలుపరచుటకు, వ్యవస్థ సామర్థ్యమును సాధించుటకు, అకౌంటింగ్ సమాచారం యొక్క ఖచ్చితత్వాన్ని, విశ్వాసాన్ని తనిఖీ చేయుటకు, సంస్థలోని ఆస్తులను అపహరణ నుంచి రక్షించుటకు పద్ధతులు, సమన్వయ పద్ధతులకు, వ్యవస్థా ప్రణాళికలకు సంబంధించిన అంశములన్నీ అంతర్గత నియంత్రణలో ఉంటాయని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ అకౌంటెంట్ వారు ఇచ్చిన నిర్వచనంగా మనం చెప్తున్నాం. మరొక నిర్వచనం ఏమిటని చూసినట్లయితే హవార్డ్ ఎఫ్ సెట్లర్
అవార్డ్ ఎఫ్ సెట్లర్ అనేవాడు నిర్వచనం ఇవ్వడం జరిగిందట. ఒక సంస్థ పరిధిలో వ్యవహారాల లెక్క రాయుటకు, నియంత్రించుట, అదుపు చేయుట, పనుల సామర్థ్యమును పెంచుట, వ్యాపార విధానాలకు కట్టుబడి ఉండేటట్లు చూచుట, వ్యాపార రికార్డుల వాస్తవికతను, నమ్మశక్యతను నిలబెట్టుట అనేవి అంతర్గత నియంత్రణలో ఇమిడి ఉన్న అంశాలుగా లేదా ఇమిడి ఉన్న చర్యలుగా చెప్పడం జరిగినది. ఏంటట? ఒక సంస్థ పరిధిలో వ్యవహారాల లెక్క రాయుటకు, నియంత్రించుట, అదుపు చేయుట, పనుల సామర్థ్యమును పెంచుట, వ్యాపార విధానాలకు కట్టుబడి ఉండేటట్లు చూచుట, వ్యాపార రికార్డుల వాస్తవికతను, నమ్మశక్యతను నిలబెట్టుట అనేవి అంతర్గత నియంత్రణలో ఇమిడి ఉన్న చర్యలుగా చెప్పడం జరిగినది. మరి ఇవి మనకి ఏమని చెప్పుకుంటామంటే అంతర్గత నియంత్రణ యొక్క నిర్వచనాలుగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. దీని తరువాత అంతర్గత నియంత్రణ యొక్క ఆబ్జెక్టివ్స్ను మనము చూసినట్లయితే అంతర్గత నియంత్రణ యొక్క ఆబ్జెక్ట్స్, ఉద్దేశాలు లేదా ధ్యేయాలు. అంటే ఈ అంతర్గత నియంత్రణ ఏ ఉద్దేశంతో లేదా ఏ ధ్యేయమును దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఒకటి దుబారా, అసమర్థత, మోసాలు జరగకుండా చూచుట. ఈ అంతర్గత నియంత్రణ యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటంటే దుబారా, అసమర్థత, మోసాలు జరగకుండా చూడటం జరుగుతుంది. అంటే వేస్టేజీ, అదేవిధంగా ఇన్ఎఫిషియన్సీ, తర్వాత ఫ్రాడ్స్ జరగకుండా చూసే ఉద్దేశంతోనే ఈ అంతర్గత నియంత్రణను సంస్థలో ప్రవేశపెట్టడం జరుగుతుందట. అదేవిధంగా రికార్డులను ఖచ్చితంగా, నమ్మదగినవిగా తయారు చేయుట. రికార్డులను ఖచ్చితంగా, నమ్మదగినవిగా తయారు చేయుట అంటే మనము ఖాతా పుస్తకాలను రాయటం జరిగినట్లయితే అవి ఎలాంటి మిస్టేక్ లేకుండా, అదేవిధంగా వేరే వ్యక్తులకు లేదా వేరే అఫీషియల్స్కి, తర్వాత గవర్నమెంట్కు నమ్మదగినవిగా ఉండేటట్టుగా తయారు చేసే ఉద్దేశంతోనే ఈ అంతర్గత నియంత్రణను ఇక ప్రవేశపెట్టడము జరుగుతుంది. అదేవిధంగా మూడవ ఉద్దేశం ఏమిటంటే వ్యాపార విధానములను అమలుపరిచిన పద్ధతిని కనుగొనుట, కట్టుబడి ఉండుటను ప్రోత్సహించుట. వ్యాపార విధానములను అమలుపరిచిన పద్ధతిని కనుగొనుట, కట్టుబడి ఉండుటకు ప్రోత్సహించుట. ఇంకా ఏమంటున్నారంటే వ్యాపార విధానాలు ఏవైతే ఉంటాయో ఆ విధానాలను అమలుపరచడానికి మనం అనుసరించే పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ప్రకారము మనం నియంత్రణ చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది. దానికి కట్టుబడి దానికి బద్దులై ఉండే విధంగా ప్రోత్సహించడము జరుగుతూ ఉంటుందట. మరొక లక్ష్యం ఏమిటంటే సమస్త ఆస్తులను పరిరక్షించుట, అన్ని ఆస్తులకు సిబ్బంది సంపూర్ణ బాధ్యత వహించే విధంగా చూచుట. ఇంకా ఏమంటుంది చూసారా, సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించడం జరగడానికి కొరకు ఈ అంతర్గత నియంత్రణను ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా సంస్థ కలిగి ఉన్న ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటికి సిబ్బంది సంపూర్ణంగా బాధ్యత వహించే విధంగా ఉండేటట్టుగా చూడటము జరుగుతూ ఉంటుందట. మరొక ఉద్దేశం ఏమిటంటే సంస్థ కార్యకలాపాల పనితీరును కొలుచుట. అంటే సంస్థ యొక్క కార్యకలాపాలు ఏ విధంగా కొనసాగడం జరుగుతూ ఉంటుంది, ఏ కాలంలో, ఏ సమయంలో ఏ కార్యకలాపం చేయాల్సి ఉందో అది ఎంతవరకు వచ్చింది, ఇంకా ఎంత కావాల్సి ఉంది, దానికి గల కారణాలు, దానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుందని మొదలగునవి తెలుసుకునే ఉద్దేశంతోనే ఈ అంతర్గత నియంత్రణను ప్రవేశపెట్టడము జరిగినదట.
అదేవిధంగా సంస్థలోని వ్యవహారాలన్నింటినీ నిర్వహణాధికారుల అనుమతితో కొనసాగించుచున్నది లేనిది నిర్ధారించుట. సంస్థలోని వ్యవహారాలన్నింటినీ నిర్వహణాధికారుల అనుమతితో కొనసాగించుచున్నది లేనిది నిర్ధారించుట. అంటే సంస్థలో జరిగే ప్రతి వ్యవహారము నిర్వహణాధికారుల యొక్క అనుమతిని తీసుకునే జరపడం జరుగుతుందా లేదా అనేది నిర్ధారించడానికి కొరకు ఈ అంతర్గత నియంత్రణను సంస్థలలో ప్రవేశపెట్టడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నియతకాలికంగా ఆస్తులను నిరూపణ చేయుట. నియతకాలికంగా ఆస్తులను నిరూపణ చేయుట. నియతకాలికంగా అంటే ఏమని చెప్పుకుంటామంటే పీరియాడికల్ అసెట్స్ అని చెప్పుకుంటాం. అంటే ప్రతి సంవత్సరాంతమున ఫిజికల్గా మరియు రిటర్న్గా కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది నిర్ధారణ చేయడానికి కొరకు ఈ అంతర్గత నియంత్రణను ఉపయోగించడం లేదా అంతర్గత నియంత్రణను వాడటము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా వ్యాపార స్వభావము పరిణామములకు అనుగుణంగా అకౌంటింగ్ విధానము ఉన్నది లేనిది సమీక్షించుట. వ్యాపార స్వభావము పరిమాణములకు అనుగుణంగా అకౌంటింగ్ విధానము ఉన్నది లేనిది సమీక్షించుట లేదా సమీక్షణ చేయటం జరుగుతుంది. అంటే ఇక్కడ వ్యాపార స్వభావం ఏమిటి, పరిమాణము ఏమిటి, దానికి అనుగుణంగా ఏ అకౌంటింగ్ విధానమును ప్రవేశపెడితే అనుకూలంగా ఉంటుంది అనేది ఆ ఉద్దేశంతోనే మరి ఈ అంతర్గత నియంత్రణను ప్రవేశపెట్టడము జరిగినదని చెప్పి అన్ని రంగములలోనూ జరిగిన పని సామర్థ్యమును సమీక్షించుట. అన్ని రంగములలో జరిగిన పని సామర్థ్యమును సమీక్షించడము జరుగుతూ ఉంటుందట. ఇవి అంతర్గత నియంత్రణ యొక్క ఆబ్జెక్టివ్స్గా మనము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఆదర్శవంతమైన లేదా అంతర్గత నియంత్రణ యొక్క లక్షణాలు లేదా అంతర్గత నియంత్రణ యొక్క సూత్రాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. మరి అంతర్గత నియంత్రణ యొక్క సూత్రాలలో లేదా అంతర్గత నియంత్రణ యొక్క లక్షణాలలో మొట్టమొదటిది సమర్థవంతమైన నమ్మదగిన సిబ్బంది. సంస్థలో నియమితులకు సిబ్బంది మంచి గుణగణాలు, సచ్చీలత, సమర్థత గలవారై ఉండడం జరుగుతూ ఉంటుంది. వారు నమ్మకస్తులై ఉండటం జరుగుతూ ఉంటుంది. లేని ఎడల సంస్థ నిర్వహణలో పొరపాట్లు, మోసాలు జరుగుటకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకొరకే సమర్థవంతమైన నమ్మదగిన సిబ్బందినే ఎంపిక చేసుకోవటము జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. మరి రెండవ లక్షణం ఏమిటంటే వ్యవస్థా ప్రణాళిక, ఆర్గనైజేషనల్ ప్లానింగ్. విభిన్న స్థాయిలలో అవసరమైన మేరకు అధికార ప్రదానము జరగవలె. సరైన ప్రణాళికలను రూపొందించవలెను. ప్రతి శాఖ యొక్క బాధ్యతను స్పష్టంగా నిర్వచించవలెను. బాధ్యతల పంపిణీలో కానీ నిర్వహణలో కానీ పొరపాట్లు లేకుండా చూడటము జరగవలెను అని మనకి అంతర్గత నియంత్రణ యొక్క లక్షణంగా చెప్పుకుంటున్నాం. మరి మూడవది ఏంటని చూసినట్లయితే రికార్డుల ఆర్థిక అంశముల నివేదికల నిర్వహణ. రికార్డుల ఆర్థిక అంశముల నివేదికల నిర్వహణ. ఏ వ్యాపార సంస్థలోనైనా సమాచార సేకరణ, సమాచార పంపిణీ ఒక ముఖ్యమైన విధిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇందు నిమిత్తం పత్రములను వాడకం జరుగుతుంది. సంస్థలోని వివిధ శాఖలకు
ఇతర సంస్థలకు పంపవలసిన సమాచారమును వివిధ పత్రాల ద్వారా పంపడం జరుగుతుంది. అందువల్ల సరి అయిన సమాచారమును సేకరించుటకు, సేకరించిన విషయాలను రికార్డు చేయుటకు అవసరమైన రికార్డులను సక్రమంగా నిర్వహించడం జరగాలి. దీనివల్ల వ్యవహారములకు సంబంధించిన లెక్కలను ఖచ్చితంగా పుస్తకాలలో రాయటం జరుగుతుంది. ఆస్తుల అపహరణను అరికట్టి వాటిని పరిరక్షించడము జరుగుతూ ఉండడానికి అవకాశము ఎక్కువగా ఉంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక ఈ మెటీరియల్ కొనుగోలు చేసేటప్పుడు కానీ, సంస్థలోకి వచ్చిన మెటీరియల్స్ వివరాలను కానీ అవి పుస్తకాలలో రాసినది లేనిది చూసుకోవడానికి ఈ అంతర్గత నియంత్రణ ఒక లక్షణంగా ఉపయోగపడము జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా నిధుల ఖండీకరణ, సెగ్మెంటేషన్ ఆఫ్ డ్యూటీస్. మరి ఇక్కడ ఏంటని చూసినట్లయితే కార్యసాధనాల బాధ్యత నుండి ఆస్తికి సంబంధించిన రికార్డు తయారు చేసే బాధ్యతను విడదీయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఆస్తి ఆధీనంలో గల వ్యక్తి, దాని లెక్క రాసే వ్యక్తి వేరుగా ఉండటము జరగవలే. దీనివల్ల మోసాలను చాలా వరకు నివారించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకే వ్యక్తి 2 లేదా అంతకంటే ఎక్కువ విధులను నిర్వహించిన ఎడల ఆస్తి దుర్వినియోగం చేసే అవకాశము, స్వప్రయోజనము పొందే అవకాశము ఉండటం జరుగుతూ ఉంటుంది. అందుకొరకే విధులను ఖండీకరించడము జరగాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ పర్యవేక్షణ, సూపర్విజన్. ఈ అంతర్గత నియంత్రణ మరో లక్షణం ఏంటంటే పర్యవేక్షణ అనేది పటిష్టంగా ఉండాలి అని చెప్తున్నాడు. అంటే నియతకాలికంగా గాను తరచుగాను కంపెనీ ఆర్థిక వ్యవహారాలను, కంపెనీ ఆర్థిక పరిస్థితిని డైరెక్టర్లు సమీక్షిస్తూ ఉండటం జరుగుతూ ఉండవలే. ప్రస్తుత కాలానికి సంబంధించిన ఫలితాలను గత సంవత్సరపు ఫలితాలతో పోల్చి చూసి తేడాలు ఉన్న ఎడల వాటికి గల కారణాలను పరీక్షించడం జరగవలే. మరి ప్రస్తుత కాలంలో సాధించిన వాటిని బడ్జెట్ అంచనాలతో సరిపోల్చి చూడాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేక అంశాలైన స్టాక్ కానీ, వేతనాలు కానీ మొదలగునవి వాటి మీద కట్టుదిట్టమైన పర్యవేక్షణ చేయవలసిన అవసరము ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మరొక లక్షణం ఏమిటంటే అధికారము, పవర్. మరి ఈ అధికారము లేదా ఆథరైజేషన్ అనేది ఏ విధంగా ఉండాలంటే నియంత్రణ సంతృప్తికరంగా ఉండవలెనన్న ప్రతి వ్యవహారమునకు బాధ్యత గల అధికారి యొక్క ఆమోద ముద్ర ఉండవలసిన అవసరం ఉంటుంది. పుస్తకాలలో రికార్డు చేయుటకు పూర్వమే అన్ని వ్యవహారములకు తగిన విధంగా అధికారము ఇచ్చేందుకు అవసరమైన పద్ధతులను రూపొందించవలసిన అవసరము ఉంటుంది అనేది మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ అధికారం అనేది సాధారణ అధికారముగా మరియు నిర్దిష్ట అధికారముగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. సాధారణ అధికారం అంటే జనరల్ ఆథరైజేషన్ దేన్ని అంటామంటే వస్తువులను ధరల పట్టికలో సూచించిన ధరలకు అమ్ముమని చెప్పుట, నిర్ణయించిన పరిమితులకు లోబడి ఖాతాదారులకు అరువుపై అమ్ముమని చెప్పుట, తిరిగి ఆర్డరు చేయు స్థాయికి మెటీరియల్ నిల్వ చేరినప్పుడు మెటీరియల్ కొనుగోలుకు ఆర్డరు చేయమని చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీటి అన్నింటినీ సాధారణ అధికారములకి ఉదాహరణలుగా మనము చెప్పడం జరుగుతుంది. మరి నిర్దిష్ట అధికారం, స్పెసిఫిక్ ఆథరైజేషన్ అని దేన్ని అని చెప్తామంటే పాతబడిన కారును అమ్ముటకు సేల్స్ మేనేజర్ ప్రత్యేకంగా నిర్దిష్టమైన అధికారమును పొందడం జరుగుతుంది. ఇది స్పెసిఫిక్
ఆథరైజేషన్కి సంబంధించిందిగా చెప్పుకుంటున్నాం. మరి మరొక అంతర్గత నియంత్రణ యొక్క లక్షణం ఏమిటంటే సమర్థవంతమైన ఆచరణలు, సౌండ్ ప్రాక్టీస్. సంస్థకు చెందిన వివిధ శాఖల కార్యకలాపాలు, విధుల నిర్వహణకు ఆరోగ్యవంతమైన సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచరణలు ఉండేటట్లు చూడటము. ఇవి శక్తివంతమైన అంతర్గత తనిఖీ రూపంలో ఉండి వ్యాపార సంస్థను సక్రమంగా నడిపించడము జరుగుతూ ఉంటుందని చెప్తున్నాను. అదేవిధంగా అంతర్గత ఆడిట్, ఇంటర్నల్ ఆడిట్, ప్రత్యేకంగా నియమించబడిన ఉద్యోగుల చేత సంస్థ తన ఖాతా పుస్తకాలను పరీక్షింపచేయుటయే అంతర్గత ఆడిట్ అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అంటే ప్రత్యేకంగా నియమింపబడిన ఉద్యోగుల చేత సంస్థ ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించడం వల్ల ఏమవుతూ ఉంటుందంటే మీకు మిస్టేక్ లేకుండా, ఒకవేళ మిస్టేక్ జరిగినట్లయితే దానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకొని ఫ్యూచర్లో భవిష్యత్తులో అవి జరగకుండా ఉండేటట్టు చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంతర్గత ఆడిట్ అనేది అంతర్గత నియంత్రణలో ఒక భాగంగా జరగటం వల్ల ఇక వ్యాపార సంస్థలో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇదే విధంగా అంతర్గత తనిఖీతో సంబంధం లేకుండా ఇది స్వతంత్రంగా పనిచేసేటట్టు చూడటం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ వన్ ఏమిటని చూసినట్లయితే గణిత వ్యాపార గణక నియంత్రణ, అర్థమెటిక్ అండ్ అకౌంటింగ్ కంట్రోల్స్. ఆస్తి, అప్పుల పట్టి, ఆదాయ వ్యయ నివేదిక మొదలైనవి అతి ప్రధానమైన నియంత్రణ సాధనాలు. ఏంటి? ఆస్తి, అప్పుల పట్టి, ఆదాయ వ్యయ నివేదికలు ఇక అతి ముఖ్యమైనవి, అతి ప్రధానమైన నియంత్రణ సాధనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి నిర్వాహకులకు సమర్పించే అవసరమైన సమాచార నిర్ధారణకు ఇవి ఉపయోగపడము జరుగుతూ ఉంటుందని చెప్తుంది. అందువల్ల వీటిని అంగీకృతమైన అకౌంటింగ్ సూత్రాలు అని చెప్పడము జరుగుతూ ఉంటుంది. ఇవి మనకి అంతర్గత నియంత్రణ యొక్క సూత్రాలుగా మనము లేదా అంతర్గత నియంత్రణ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఏంటి డేటా? ఒకటి, సమర్థవంతమైన నమ్మదగిన సిబ్బంది ఉండడం జరగాలట. అదేవిధంగా వ్యవస్థ ప్రణాళికలను తయారు చేయాలట. మూడవది, రికార్డుల ఆర్థిక అంశముల నివేదికల నిర్వహణను చూసుకోవాలట. అదేవిధంగా విధుల ఖండీకరణ చేయవలనట. తర్వాత పర్యవేక్షణ చేయవలనట. అధికారమును చెలాయించడం జరగాలట. తర్వాత సమర్థవంతమైన ఆచరణను పెట్టాలట. తర్వాత అంతర్గత ఆడిట్ను నెలకొల్పాలట. తర్వాత గణిత వ్యాపార గణక నియంత్రణలు ఉండేటట్టు చూడాలట. ఇవి మనకి అంతర్గత నియంత్రణ యొక్క లక్షణాలు లేదా సూత్రాలుగా చెప్పుకుంటున్నాం. దీని తర్వాత అంతర్గత నియంత్రణ యొక్క ప్రయోజనాలు, ప్రాఫిట్స్ ఆఫ్ అంతర్గత నియంత్రణ లేదా ప్రాఫిట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్కు సంబంధించిన అంతర్గత నియంత్రణ యొక్క ప్రయోజనాలు. యూసేజ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్, ద ప్రాఫిట్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్. మరి అవేంటి అని చూసినట్లయితే ఈ లక్షణాలనే మనకి ఇక్కడ ప్రయోజనాలుగా మనము చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పుకుంటున్నాం. నమ్మకమైన యథార్థమైన సమాచారం, వ్యాపార కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వర్తించుటకు, సరైన నిర్ణయాలను తీసుకొనుటకు ఖచ్చితమైన యథార్థమైన సమాచారం అవసరమవుతుంది. ఆ సమాచారము అంతర్గత నియంత్రణ వల్లనే సాధ్యమవుతూ ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి ఏమని చెప్తున్నాడు అంటే, ఉత్పత్తి చేసిన వస్తువుల అమ్మకం ధరను నిర్ణయించుటకు, సంస్థలో పెట్టిన ఖర్చుల వివరాలు సంపూర్ణంగా తెలియజేయవలెను. అందువల్ల సంస్థలో తయారయ్యే ఆర్థిక నివేదికలు, రికార్డులలో యథార్థతను సాధించవలెను. ఈ విషయంలో అంతర్గత నియంత్రణ విధానం ఎంతగానో ఉపయోగపడటము
జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక నమ్మకమైన యథార్థమైన సమాచారం ఉండటం వల్ల ఈ అంతర్గత నియంత్రణ మనకి సంస్థకి లాభదాయకంగా ఉండటము జరుగుతుంది. ఆస్తుల పరిరక్షణ. ఆస్తుల దుర్వినియోగము, దొంగిలించటము, ధ్వంసము కాబడటము మొదలగు అవకాశాలను అంతర్గత నియంత్రణ విధానాలు చాలా వరకు అరికట్టడము జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆస్తులను దుర్వినియోగం చేయకుండా ఉండాలి అంటే, అదేవిధంగా ఆస్తులు దొంగలించబడకుండా ఉండాలి అంటే, అదేవిధంగా ఆస్తులు ధ్వంసం కాకుండా ఉండాలి అంటే ఇక ఆ సంస్థలో అంతర్గత నియంత్రణ అనేది పటిష్టంగా ఉండటం జరిగినట్లయితే ఏవి ఆస్తుల దుర్వినియోగం కానీ, ఆస్తులు దొంగిలించబడడం కానీ, లేదా ఆస్తులు ధ్వంసం కావడం కానీ జరగకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆస్తుల పరిరక్షణకు అంతర్గత నియంత్రణ అనేది ఒక ప్రయోజనకారిగా ఉండటం జరుగుతుంది. కార్యనిర్వహణ సామర్థ్యం. అంతర్గత నియంత్రణ ఏ సంస్థలో అయితే అమలులో ఉంటుందో ఒకరు చేసే పనిని మరొకరు పర్యవేక్షణ చేయటము అనేది ఉండకుండా, ఒకరు చేసే పనిని మరొకరు తనిఖీ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దానివల్ల ఏమైనా తప్పులు దొర్లినట్లయితే వాటిని సరిదిద్దుటకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక వనరుల వినియోగము అనేది ఇక వృధాను అరికట్టడానికి అవకాశం ఉండి, అన్ని రకాల సామర్థ్యాలను అరికట్టుటకు అవకాశము ఉండి సామర్థ్యాన్ని కార్యనిర్వహణలో పెంపొందించి అంతర్గత నియంత్రణ అనేది దోహదం చేయటము జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ కార్యనిర్వహణ సామర్థ్యాన్ని పెంపొందింప చేయడానికి కొరకు అంతర్గత నియంత్రణ అనేది ప్రయోజనకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే తప్పులు దొరికినట్లయితే వెంటనే రియాక్ట్ అయ్యి దానికి గల కారణాలు ఏమిటి అని తెలుసుకొని ఫ్యూచర్లో అలాంటివి జరగకుండా ఉండడానికి అరికట్టడానికి ఆస్కారము ఉండే విధంగా ఈ అంతర్గత నియంత్రణ ఉపయోగపడటము జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాడు. మరి అదేవిధంగా మరొక ప్రయోజనం ఏమిటంటే విధానాలకు కట్టుబడి ఉండుట. సంస్థ స్వయంగా రూపొందించుకున్న విధానాలకు, ఏర్పరచుకున్న నియమ నిబంధనలకు లోబడి సంస్థ సిబ్బంది పనిచేసేటట్లుగా అంతర్గత నియంత్రణ విధానాలు చాలా తోడ్పడటము జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ అంతర్గత నియంత్రణ ఏ సంస్థలో అయితే ఉంటుందో దానికి మాత్రమే ఆ సంస్థ ఏర్పాటు చేసుకున్న విధి విధానాలు ఏమైతే ఉంటాయో ఆ విధి విధానాలకే సిబ్బంది కట్టుబడి ఉండేటట్లుగా ఈ అంతర్గత నియంత్రణ తోడ్పడటం జరుగుతూ ఉంటుంది. మరొక ప్రయోజనము లేదా లాస్ట్ ప్రయోజనం ఏంటంటే నివేదికల సమర్పణ. అంతర్గత నియంత్రణ వల్ల ఆడిటర్ తన నివేదికను త్వరితంగాను ఖచ్చితంగాను సమర్పించడానికి అవకాశం ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏ సంస్థలో అయితే అంతర్గత నియంత్రణ పటిష్టంగా ఉండటం జరుగుతూ ఉంటుందో ఆ సంస్థ ఆడిటర్ కానీ లేదా ఆ సంస్థ ఖాతా పుస్తకాలలో నమ్మకమైనవిగా ఉండి ఇక నివేదికలు ఎవరికైనా పంపించాలనుకుంటే వాటిని త్వరగా తయారు చేయడానికి, ఖచ్చితంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. దీని తర్వాత నెక్స్ట్ ఏంటని చూసినట్లయితే లిమిటేషన్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోలర్స్. అంతర్గత నియంత్రణ పరిమితులు. అంతర్గత నియంత్రణ పరిమితులు అనేవి మనము చూసినట్లయితే, ఒకటి, అంతర్గత నియంత్రణ విధానాన్ని అమలు చేయడానికి ఎంతో కాలము మరియు ధనం ఖర్చు కావడం జరుగుతుంది. దీనికయ్యే ఖర్చు వీలైనంత వరకు తక్కువగా ఉండాలని నిర్వహణాధికారులు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి అంతర్గత నియంత్రణ విధానం యొక్క ప్రభావము తక్కువగా ఉండేటట్టు చూడడం జరుగుతుంది. అంటే ఎక్కువగా ఇది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి ఈ ఖర్చును తగ్గించే విధంగా
నిర్వహణాధికారులు ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి ఇది అంతర్గత నియంత్రణ విధానం పైన ఎక్కువగా ప్రభావము చూపదు అని చెప్పడం జరుగుతుంది. రెండవ పరిమితి ఏమిటంటే అంతర్గత నియంత్రణలు సాధారణంగా నిత్య పరిపాటి స్వభావం కలిగిన వ్యవహారాలను మాత్రమే పరిమితమవుతూ ఉన్నాయి. అసాధారణ మరియు క్రమరహిత వ్యవహారాలను ఉపేక్షించడము జరుగుతూ ఉంటుంది. అంటే ఈ అంతర్గత నియంత్రణ అనేది ఎక్కువగా నిత్యము జరిగే వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటి మీద మాత్రమే ఫోకస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. మరి అసాధారణ లేదా క్రమరహిత వ్యవహారాలను వదిలివేయటము జరుగుతుంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి మూడవ పరిమితి ఏంటంటే మానవుల పొరపాట్ల వల్ల కూడా అంతర్గత వ్యవస్థ నిర్మాణము బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంటుంది. మానవుల పొరపాట్ల వల్ల కూడా అంతర్గత నియంత్రణ వ్యవస్థ విధానము బలహీనంగా తయారయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. మరి అంతర్గత నియంత్రణను నిర్వహిస్తున్న వ్యక్తులకు మధ్య, క్లయింట్ సంస్థ ఉద్యోగాలకు మధ్య లాలూచీలు ఉంటే ఈ నియంత్రణ ఫలవంతం కాదు. అంతర్గత నియంత్రణను నిర్వహిస్తున్న వ్యక్తులకు మధ్య, క్లయింట్ సంస్థ ఉద్యోగాలకు మధ్య లాలూచీ ఉంటే ఇక ఏమవుతుందట? లాలూచీ ఉంటే ఈ అంతర్గత నియంత్రణ అనేది ఫలవంతం కాకుండా ఉండే ఆస్కారం ఉంటుందట. అంతర్గత నియంత్రణను అమలుపరిచే బాధ్యత గల అధికారి తన అధికారాలన్నింటినీ దుర్వినియోగపరిచే అవకాశము ఎక్కువగా ఉంటుంది అట. అంతర్గత నియంత్రణను అమలుపరిచే బాధ్యత గల అధికారి ఏ విధంగా ఉంటాడట? తన అధికారాన్ని దుర్వినియోగపరిచే అవకాశము ఎక్కువగా ఉండటము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా సమస్త పరిస్థితులలో మార్పు వచ్చే అవకాశం ఉంటే అమలులో ఉన్న కార్యాచరణ పద్ధతులు ఏమవుతాయంటే నిష్ప్రయోజనం కావడానికి ఆస్కారము ఉండటము జరుగుతూ ఉంటుందట. అదేవిధంగా నిర్వహణాధికారులు రికార్డులను సంధాన చాతుర్యంగా నిర్వహించగలిగిన వారైతే అంతర్గత నియంత్రణ యొక్క ఆశయాలు వీగిపోవడానికి ఆస్కారం ఉండటము జరుగుతూ ఉంటుంది. ఇవి అంతర్గత నియంత్రణ యొక్క పరిమితులుగా మనము చెప్పడము జరుగుతూ ఉంటుంది. మరి అంతర్గత తనిఖీకి అంతర్గత నియంత్రణకు మధ్య వ్యత్యాసాలు ఏమిటి అనేది మనము ఇప్పుడు చూద్దాం. డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ చెక్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్. మరి అంతర్గత తనిఖీ అంతర్గత నియంత్రణ మధ్య వ్యత్యాసాల్లో ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఇది పద్దు పుస్తకాలను వ్రాసే పని నిర్వహణ పద్ధతి. అంతర్గత తనిఖీలు ఏం చేస్తారట? పద్దు పుస్తకాలను వ్రాసే పని నిర్వహణ. మరి అంతర్గత నియంత్రణలో సంస్థలో అన్ని పనులు జరిగే తీరుపై అదుపు లేదా నియంత్రణ పద్ధతి. మరి పరిధి విషయం చూసినట్లయితే అంతర్గత నియంత్రణ పరిధి ఏ విధంగా ఉంటుంది, అంతర్గత తనిఖీ పరిధి ఏ విధంగా ఉంటుందని మనం చూసినట్లయితే ఒక గుమాస్తా చేసిన పనిని దానంతట అదే మరో గుమాస్తా తనిఖీ చేసేటట్లు పనిచేసే పద్ధతిని రూపొందించబడుతుంది. మరి అంతర్గత నియంత్రణలో సంస్థలోని అన్ని అంశాలపై అమలు జరిపే అదుపు లేదా నియంత్రణ పద్ధతులు అంతర్గత తనిఖీ ఈ పద్ధతిలో ఒక భాగం మాత్రమే. మరి లక్ష్యం, అంతర్గత తనిఖీ లక్ష్యం ఏమిటి, అంతర్గత నియంత్రణ యొక్క లక్ష్యం ఏమిటి అని చూసినట్లయితే దోషాలు మోసాలు చేయడానికి గల అవకాశాలను కనీసపరచుటయే దీని ప్రధాన ధ్యేయం. దోషాలు మోసాలు చేయడానికి గల అవకాశాలను తక్కువ చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యంగా చెప్పడం జరుగుతుందట అంతర్గత తనిఖీలు. మరి అంతర్గత నియంత్రణ వ్యాపార సంస్థ సమర్థవంతంగాను
పొదుపుగాను నిర్వహించబడేటట్లు చూచుటయే దీని ప్రధాన ధ్యేయంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. వ్యాపార సంస్థ సమర్థవంతంగాను పొదుపుగాను నిర్వహించబడేటట్లు చూచుటయే అంతర్గత నియంత్రణ యొక్క ప్రధాన ధ్యేయంగా చెప్తున్నాడు. మరి అదేవిధంగా నిర్బంధము. శాసనాత్మకంగా ఏ రకాలైన కంపెనీలను ఇది నిర్బంధం కాదు. శాసనాత్మకంగా ఏ రకాలైన కంపెనీలకు ఇది నిర్బంధం కాదు. మరి అంతర్గత నియంత్రణ అనేది కొన్ని రకాలైన కంపెనీలకు ఇది శాసనం ప్రకారము తప్పనిసరి. మరి అదేవిధంగా అంతర్గత ఆడిట్ ఇందులో ఒక భాగం కాదు. అంతర్గత ఆడిట్ ఇందులో ఒక భాగము కాదు. ఇది మరి అంతర్గత నియంత్రణ అనేది ఇది విస్తృతమైన పదం. ఇందులో అంతర్గత నియంత్రణ అంతర్గత ఆడిట్లు అంతర్భాగాలుగా పనిచేయటము జరుగుతూ ఉంటుందట. ఇవి మనకి అంతర్గత తనిఖీకి అంతర్గత నియంత్రణకు మధ్య వ్యత్యాసాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఈరోజు మనము ఈ పాయింట్స్ నేర్చుకున్నాం. ఏంటి అంతర్గత నియంత్రణ యొక్క నిర్వచనాలు, అంతర్గత నియంత్రణ యొక్క ఉద్దేశాలు, అంతర్గత నియంత్రణ యొక్క లక్షణాలు మరియు అంతర్గత నియంత్రణ యొక్క ప్రయోజనాలను, పరిమితులను గురించి నేర్చుకోవటము జరిగినది. ఇది ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.